ఎవరు మీరంతా? మేమెవరో తర్వాత చెప్తా, ముందు నువ్వు పదవే. వదలు. రా, ఎవరు పద. మీరు? పద. చెప్పవా? మీ అక్క గురించి చెప్పమంటే పరిగెత్తుతున్నావేంటి? మీరు నన్నేం చేసినా నేను మా అక్క గురించి చెప్పను. నా ప్రాణం ఉండగా నేను మా అక్క గురించి చెప్పను. వదలండి. పట్టుకోండిరా. మా బావ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు మా బావ దెబ్బతిన్న పాము పిన్ని ఏ క్షణానైనా నన్ను కాటేయచ్చు. నా పిల్లల కంటే నాకేది ముఖ్యం కాదు. వాళ్ళ కోసం నేను బావకి బలైపోవడానికి కూడా సిద్ధం. అంతా వెతికామన్నా, ఎక్కడ కనిపించలేదన్నా. దొరకాలి, దొరికి తీరాలి. రాధా, ఎక్కడున్నావే? ఎందుకు ఆ విధవులు మీ వెంట పడ్డారు? అసలు ఏం జరిగింది చెప్పంజలి. వాళ్ళెవరు? ఎందుకు మీ వెంట పడ్డారు? నేను చెప్తానండి. నా పేరు శృతి. అసలేం జరిగింది? శృతి, మీరు చెప్పడం దానికి కార్తీక్ అర్థమయ్యేలా నేను చెప్తాను. ఏం లేదు కార్తీక్, తను నా ఫ్రెండ్. మేమిద్దరం కలిసి మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాం. అక్కడ రౌడీ వెధవులు శృతిని కామెంట్ చేస్తే నేను తట్టుకోలేక వాళ్ళని కొట్టాను. అది మనసులో పెట్టుకుని వాళ్ళు మా వెంట పడ్డారు. తర్వాత నువ్వు వచ్చి మమ్మల్ని సేవ్ చేశావు. అంతే అంతే కార్తీక్, జరిగింది అంతే కదా శృతి, కదా? అవును, అంతే అంతే అంతే. నేను నీకు ముందే చెప్పాను కదా అంజలి, కాస్త జాగ్రత్తగా ఉండమని. అదృష్టం బాగుండి నీకేం కాలేదు, లేకపోతే నీకెంత ప్రమాదం జరిగిండదో తెలుసా? తన్నేమనకండి, ఇందులో తను తప్పేం లేదు. నిజానికి తను లేకపోతే నేను ఇలా ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అంజలి. నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. సరే, మీరు మాట్లాడుతుండండి, నేను వాటర్ తీసుకొస్తాను. సారీ శృతి, నువ్వు నిజం చెప్పకుండా నేను నిన్ను ఆపినందుకు. జరిగిన విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అసలు తట్టుకోలేరు. ముఖ్యంగా మా అక్క. తను చాలా బాధపడుతుంది. తను అలా బాధపడకూడదనే నేను కార్తీక్కి అబద్ధం చెప్పాను. ప్లీజ్ నువ్వేమనుకోకు. చచ్చా, నేనేం అనుకోను అంజలి. మీ అక్క కోసం నువ్వు పడే బాధేంటో నాకు అర్థమైంది. ఆ విషయం నేను ఎప్పటికీ ఎవరికీ చెప్పను, సరేనా? చాలా థ్యాంక్స్ శృతి, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి అంజలి అది? నువ్వు తప్పించుకున్న విషయం మా బావ మనుషులకి తెలిసిపోయింది. ఇక వాళ్ళు ఊరికే ఉండరు. నేను నిన్ను కాపాడినా నీకోసం ఈ సిటీ మొత్తం వెతుకుతూనే ఉంటారు.
సిరికి నా మీద నిజంగా ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలనుంది. కానీ ఎలా? డైరెక్ట్గా అడిగితే ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏంటో. ఒకవేళ రివర్స్ అయితే ఇన్ని రోజులు నేను ఎంతగానో ఆశతో ఎదురు చూసిందంతా వేస్ట్ అయిపోతుంది. వెళ్ళి తన్ని కౌగిలించుకుంటే ఎస్, ఇష్టం ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది, లేదంటే ఫైర్ అవుతుంది. అయినా పర్లేదు, ఈ దెబ్బలు చూపించి అనుకోకుండా స్లిప్ అయి పడ్డానని సారీ చెప్తే తర్వాత కూల్ అయిపోతుంది. ఈ ఐడియా ఏదో బాగుందిరా సూర్య. వెళ్ళి నా లవ్ని టెస్ట్ చేసుకుంటా. అంతా వెతికామన్నా, ఎక్కడ కనిపించలేదన్నా. దొరకాలి, దొరికి తీరాలి. హ్మ్. రాధా, ఎక్కడున్నావే? భూమి, ఈ సిద్ధార్థ్ పెళ్లి కొడుకుగా పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నన్ను కాదు అనేవాళ్ళు ఎవరుంటారు? హే, నువ్వేంటి ఇక్కడ? ఇది నీకు నాకు మధ్య అడ్డుగీత. What am I gonna do without you? What am I gonna say, my angel, 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 angel. ఇంకొకసారి మా ఆయనపై నీ నీడ పడినా, నీ చెయ్యి పడినా నేనే నిన్ను చంపేస్తాను. హద్దు మీరు ప్రవర్తించినా, ఇంకొకసారి ఇంటికొచ్చి గొడవ చేసినా, మా పెళ్లి ఆపాలని చూసినా నీకు నా చేతిలో చావే. గుర్తుపెట్టుకో. మంగమ్మ గారు, తెస్తానండి.